పూరా లోకల్. ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసు నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లా గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పచెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా. మా ఇంట్లో ఒకటి వచ్చింది నా మనసులో, బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారపోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ, అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయా, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా.